Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం మీ నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ అన్న పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులే పెట్టకండి, కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటిదంటే ఫేస్బుక్ అఫీషియల్ నోటీస్ ఒకటి రావడం జరిగిందనమాట. దట్ వాస్ ది ఫేస్బుక్ మానిటైజేషన్ యాడ్స్ అనేది. సో ఎలా ఫేస్బుక్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు అనేది క్లియర్గా తెలుసుకుందాం లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ద్వారా. ఇక్కడ యూట్యూబ్తో డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో యాస్టిస్గా ఫేస్బుక్ పేజెస్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు అనమాట. ఈ విషయాన్ని నేను గత 1 year బ్యాక్ నేను ఒక అప్డేట్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్టింగ్ ప్రాసెస్ కింద జరుగుతూ ఫైనల్గా రేపు September 1st నుంచి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయబోతుంది ఫేస్బుక్. ఆ అప్డేట్ ఏంటిదో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ ఒక సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైటే ఫేస్బుక్ ఫర్ మీడియా. సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట ఫేస్బుక్ అనేది. సో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎటువంటి ప్రాసెస్ని కంటిన్యూ చేయబోతున్నారు అని చెప్పేసి వీళ్ళ బ్లాగ్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఫేస్బుక్ ఫర్ మీడియా అఫీషియల్ బ్లాగ్ అనమాట ఇది. సో ఇక్కడ బ్లాగ్లో చెక్ చేసుకోవచ్చు. లాంచింగ్ వాచ్ అండ్ యాడ్ బ్రేక్ అండ్ క్రియేటర్ స్టూడియో గ్లోబల్లీ. సో ఇక్కడ ఫేస్బుక్ గత 1 year బ్యాక్ 2017లో వీళ్ళు ఒక చిన్న నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట, అఫీషియల్ నోటీస్. ఫేస్బుక్ కూడా మానిటైజేషన్ చేయబోతుంది అని చెప్పేసి. సో అండ్ తర్వాత నుంచి ఫేస్బుక్లో చిన్న అప్డేట్స్ కొన్ని రావడం జరిగిందనమాట. అంటే ఇన్స్టంట్ ఆర్టికల్ రిలేటెడ్గా మనీ మేకింగ్ చాలా మంది చేస్తున్నారు త్రూ ఆఫ్ యాడ్సెన్స్ అటాచ్మెంట్ చేసుకుని. అండ్ ఎవరైతే ఫేస్బుక్ యాప్ యూజ్ చేస్తుంటారో దాంట్లో వచ్చే ఆర్టికల్స్ క్లిక్ చేసుకుంటూ సమ్ ఆఫ్ ఇన్కమ్ గ్రాప్ చేస్తున్నారు. కానీ ఫేస్బుక్లో అప్లోడ్ చేసే వీడియోకి డబ్బులు ఎలా సంపాదిస్తారు అండ్ దాని నుంచి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తారు అనేది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్లీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఫైనల్గా అండ్ రేపటి నుంచి టోటల్గా వరల్డ్ వైడ్లో కొన్ని కంట్రీస్కి వీళ్ళు ఈ ఆపర్చునిటీని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండియాకి ఛాన్స్ ఉందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఏంటిదో ఆ విషయాలు కూడా ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫేస్బుక్ అనేది చాలా మంది యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇక వరల్డ్ వైడ్గా ది నెంబర్ 1 పొజిషన్ సోషల్ మీడియాలో ఫేస్బుక్కే దక్కుతుంది. తర్వాత నుంచే యూట్యూబ్, బ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉన్నాయన్నమాట. ఎనీవే, సో చాలా మందికి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తారని చెప్పేసి తెలుసు. కానీ ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు ఎలా సంపాదిస్తారు అండ్ వీళ్ళు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, నేను 2017లో వీడియో చేసినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ మినిమం టు మినిమం 1 లేదా 2 పేజెస్ని మెయింటైన్ చేయండి, ఫేస్బుక్ పేజెస్ని క్రియేట్ చేసుకొని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఫేస్బుక్ పేజెస్ని క్రియేట్ చేసుకొని మీ ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారో వాళ్ళు అదృష్టవంతులు. అండ్ ఇక్కడ మీరు ఇన్కమ్ని క్రాప్ చేయడానికి. సో ఇక మెయిన్ ప్యాటర్న్ ఏంటి అంటే, యూట్యూబ్లో చాలా మంది థర్డ్ పార్టీస్ ఉంటారు. అంటే పేమెంట్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ని పెంచుతూ ఉంటారు అండ్ పేమెంట్ ఇచ్చి కొంతమంది వ్యూస్ని పెంచుతుంటారు. ఇట్స్ యూట్యూబ్ ప్రకారంగా ఏంటిదంటే ఇట్స్ ఇన్యాక్టివిటీ క్లిక్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటిదంటే ఇట్స్ టోటల్లీ స్పామ్ వర్క్ అంటారు. సో ఎలా అంటే అటువంటి అనవసరం లేని వాటిని ఏంటిదంటే అనవసరంగా డబ్బులు పెట్టి కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి థర్డ్ పార్టీవి, అంటే నాన్ అఫీషియల్ బ్రాండ్ పార్ట్నర్స్. సో ఎలా అంటే యూట్యూబ్ రికగ్నైజ్డ్ లేనివి కొన్ని ఉంటాయన్నమాట, బ్లాగ్స్ రిలేటెడ్గా కొన్ని సైట్స్. అండ్ అటువంటి సైట్స్ మీకు సబ్స్క్రైబర్స్ని పెంచుతాం అండ్ ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. సో అటువంటి యూట్యూబ్కి టోటల్లీ ఆపోజిట్ అనమాట. సో అటువంటి యాక్టివిటీస్ చేస్తే మీ ఛానల్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఫేస్బుక్కే ఒక బూస్టింగ్ ఆప్షన్ మీకు ఇస్తుంది అనమాట. అంటే నీ లైక్స్ పెంచుకోవడానికి, నీ పోస్ట్ని నువ్వు పెంచుకోవడానికి. సో ఇంత పేమెంట్ చేస్తే ఇంతమందికి నేను నీకు షేర్ చేస్తాను ఈ పోస్ట్ని అని చెప్పేసి చాలామంది బూస్టింగ్ చేసుకుంటూ ఉంటారు పేజెస్లో. అలా బూస్టింగ్ చేసుకొని చాలామంది ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉంటారు ఫేస్బుక్ పేజెస్లో. సో అలా చేసుకొనైనా మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఒక ఫేస్బుక్ పేజ్కి మీకు దాదాపు 10,000 ఫాలోవర్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు యూట్యూబ్లో చూసుకుంటే మీకు ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ ఎలానో ఒక లిమిట్ ఎలా పెట్టారో ఇక్కడ కూడా 10,000 ఫాలోవర్స్ ఉంటే మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇక దాని తర్వాత ఇంకొకటి కూడా పెట్టడం జరిగిందనమాట ఇక్కడ. అండ్ ఎవరికైతే 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారో దాంతో పాటు మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి 30,000 వ్యూస్ రావాల్సి ఉంటుందన్నమాట. ఈ వ్యూస్ కూడా ఏదో జస్ట్ క్లిక్ చేసి చూసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ వాచింగ్ టైం కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది యావరేజ్గా. ఎలాగంటే 30,000 మెంబర్స్ వ్యూ చేసింది కంపల్సరీ 1 minute వరకు వాచ్ చేసి ఉండాలి ఆ వీడియోని. అప్పుడు మాత్రమే మీకు యాడ్స్ ఎలిజిబుల్ అవుతాయన్నమాట. ఇక నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే మీరు అప్లోడ్ చేసే వీడియో అబౌట్ 3 minutes ఉండాల్సి ఉంటుందన్నమాట. దాని గురించి క్లియర్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఉన్నాయి.
సో ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ని క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ మీరు ఏం చేస్తారు ఏంటిదని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను 30,000 కంపల్సరీగా మనకు వ్యూస్ ఉండాల్సి ఉంటుంది, అండ్ 3 minutes వీడియో కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ యావరేజ్ 1 minute కంపల్సరీ మనం చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. ఇక 2017లో అండ్ ఈ ప్యాటర్న్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు 4 కంట్రీస్లో మాత్రమే టెస్టింగ్ ప్రాసెస్ కింద రన్ అయింది. తర్వాత ఇప్పుడు 2018 సెప్టెంబర్ 1 నుంచి ప్యాటర్న్ కంటిన్యూ అయ్యేది దాదాపు 22 స్టేట్స్లో మాత్రమే అవుతుందన్నమాట. అంటే 22 కంట్రీస్లో మాత్రమే ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కానీ ఇండియాలో ఇది లాంచ్ అవ్వడానికి ఇంకొక ఫ్యూ మంత్స్ పడుతుంది. ఫస్ట్ ఇక్కడ మోజర్గా డాలర్ యాక్సెస్ ఎక్కువ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రమే వీటిని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏ కంట్రీస్లో ఎలిజిబిలిటీ ఉంది అనేది డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. బ్లాగ్లో చెక్ చేసుకోవచ్చు. మిగతా కంట్రీస్కి ఏంటిదంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ ఆపర్చునిటీని తీసుకొని రాబోతున్నారు. సో ఇక్కడ కూడా మీకు ఛాన్స్ ఉంది. 10,000 ఫాలోవర్స్ని మీరు పెంచుకుంటే అండ్ దాదాపు మీ వాచింగ్ టైంని మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే 30,000 అబవ్ ఉంటే మీరు ఈ ప్యాటర్న్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో తెలుసుకున్నారు కదా ఫేస్బుక్ యాడ్స్ గురించి, ఫేస్బుక్ యాడ్ బ్రేక్స్ అనేవి ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయని చెప్పేసి. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఫేస్బుక్తో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక లొకాలిటీలోకి వెళ్తే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీళ్ళు ఏ ఆప్షన్స్ పెట్టారు, ఎలా యూజ్ చేస్తారు ఏంటిదనేది. ఒకసారి మీ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేసుకొని క్లియర్గా మీరు చూసుకోవచ్చు మీకు ఎంతవరకు మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి. కానీ ఇండియాలో ఇంకాస్త టైం పడుతుంది ఇది రావడానికి, ఇంకొక 1 or 2 months. ఓకే, సో ఇది వాటి అప్డేట్. అండ్ ఇక ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.